ఫెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుపతిని తాకింది. తుఫాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రెండవ ఘాటు రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బండరాళ్లు, చెట్లు రోడ్డుపై పడడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లు, చెట్లను తొలగిస్తున్నారు. ఫెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుపతిని తాకింది. తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రెండవ ఘాటు రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బండరాళ్లు, చెట్ల రోడ్డుపై పడడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లు, చెట్లను తొలగిస్తున్నారు. ఫెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుపతిని తాకింది. తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రెండవ ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బండరాళ్లు, చెట్లు రోడ్డుపై పడడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, రైట్ సంజన, ఏదైతే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం అవుతుంది. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లు, రెండో ఘాట్ రోడ్లోని 14-15 కిలోమీటర్ల వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా తిరుమల క్షేత్రంలో వర్షం పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని బండరాళ్లు, అలాగే చెట్లు విరిగి రోడ్డు మీద అడ్డంగా పడిపోయి వెంటనే స్పందించిన టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ సిబ్బంది, అలాగే ఇంజనీరింగ్ అధికారులు వెంటనే జేసీబీ సహాయంతో ఆ బండరాలను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. నిరంతరం ఎప్పటికప్పుడు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈవో శ్యామలరావు అప్రమత్తమైన డిసాస్టర్ మేనేజ్మెంట్ కింద అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆ రకంగా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఘాట్ రోడ్డు రాళ్లు పడతాయో ముందస్తు చర్యలో భాగంగా జేసీబీ అలాగే ఇంజనీరింగ్ సిబ్బంది అదనపు నియమించుకొని పూర్తి స్థాయిలో రాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాలని టీటీడీఓ శ్యామలరావు ఆదేశించున్నారు. భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. అటు తిరుమలకు వచ్చే భక్తులు కావచ్చు, ఇటు తిరుమల నుంచి తిరుపతి వెళ్లే భక్తులు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుపతి చేరుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను తిరుపతి చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిరంతరాయంగా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. సంజన, రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.